అందరికీ నమస్కారం. వెయిట్ లాస్కి సంబంధించిన డైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కొన్ని డైట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ డైట్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లడ్ గ్రూప్ డైట్ అంటారు దీన్ని. అంటే మనం చూస్తుంటాం కొంతమంది ఒకే డైట్ని ఒక 10 మందికి ఒకే ఏజ్ గ్రూప్ అలాగే ఒకే లైఫ్ స్టైల్లో పెట్టి ఒకే డైట్ ఇస్తే విత్ ఎక్సర్సైజ్ రెజ్యూమ్ వాళ్ళకి సేమ్ రిజల్ట్ రాదు. ఎంత ప్రూవ్డ్ అని చెప్పినా కానీ ఖచ్చితంగా ఒకరు తగ్గేదానికి ఇంకొకరు తగ్గేదానికి తేడా ఉంటుంది. ఎంత హార్ష్ డైట్ ఇచ్చినా కొద్దిగా తేడా వస్తుంది. బాడీ మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉండి తీసుకున్న కేసులు కూడా, ఏ ఇద్దరిని తీసుకున్న సేమ్ మెజర్మెంట్స్, సేమ్ మెటబాలిక్ యాక్టివిటీ, సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ వెయిట్, సేమ్ హైట్ అండ్ సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకొని శాంపిల్ లెక్క చేసినా కానీ ఒకే డైట్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు, ఈక్వల్ రిజల్ట్ అనేది రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆస్పెక్ట్లో ఒక రీసెర్చ్ చేశారు. దానికి ఒక ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కనిపించాయి. ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏంటంటే అన్నీ ఒకటే చేసినా వాళ్ళకి తేడా ఉండేది బ్లడ్ గ్రూప్ అని చెప్తున్నారు. వాళ్ళ బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసి తీసుకుంటే వెయిట్ లాస్ ఉంటుంది. అందరినీ ఒకే ఘాటన కట్టొద్దు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ పేపర్ వచ్చింది. అంటే బ్లడ్ గ్రూపు ఏ, బి, ఓ అండ్ ఏబి, దాంట్లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఓకే, అది పెద్ద కాదు, పెద్ద తేడా లేదు. మళ్ళీ పాజిటివ్ నెగిటివ్కి ఏం తేడా లేదు. బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ బి, బ్లడ్ గ్రూప్ ఏబి అండ్ బ్లడ్ గ్రూప్ ఓ, 4 గ్రూపులు. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ పీపుల్కి కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రెడ్ మీట్ వాళ్ళు మానేయాలి. అది సూట్ కాదు. అటువంటి తీసుకుంటే వాళ్ళు ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఇటువంటి ఉన్నప్పుడు ఇటువంటి ఇంక్లూడ్ అయిన డైట్స్ వాళ్ళు చేయకూడదు. చేశారంటే వెయిట్ రిడక్షన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఫ్రీగా సీ ఫుడ్ తినొచ్చు, అంటే ఫిష్, ఫ్రాన్స్ ఇటువంటివి. అంటే కొన్ని డైట్స్ ఉంటాయండి, ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటేనే తగ్గొచ్చు. నాన్ వెజ్ డైట్లు అవన్నీ నాన్ వెజిటేరియన్స్ చేసుకోవచ్చు వాటిని. అట్కిన్స్ డైట్, నిన్న మొన్నటిదాకా ఏదో కొబ్బరి నూనె డైట్, కీటో డైట్ అని చెప్పి చేశారు. వాటిల్లో అటువంటి డైట్లు చేయాలనుకున్నప్పుడు మీ బ్లడ్ గ్రూపు ఏ ఉంటే మీరు రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మటను, చికెన్ ఇవేమి తీసుకోకూడదు. అవి తీసుకుంటే రిజల్ట్ అంత ప్రాపర్గా రాదు. మిగతా వాళ్ళు తగ్గితే మీరు తగ్గరు, వాళ్ళు తగ్గినంత మీరు తగ్గరు. ఎందుకంటే మీది ఏ బ్లడ్ గ్రూప్ కాబట్టి. మీరు లో డైరీ ఇంటేక్ తీసుకోవాలి. అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న, జున్ను, మీగడ, మజ్జిగ అనేటివి తక్కువ తీసుకోవాలి, లేదా తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే కీటో డైట్ నేను చేస్తున్నాను, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ తీసుకోవాలని చెప్పి ఈ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, మీ బ్లడ్ గ్రూప్కి సూట్ కాదు అది. అంతే, డైట్లో ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నోళ్ళు లైట్ ఎక్సర్సైజ్ చేయాలి, హెవీ వర్కౌట్ చేయొద్దు. ఎప్పుడు లైట్ సింపుల్ వాకింగ్ లాంటివి చేసుకోవడము, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, సూక్ష్మ వ్యాయామం చేయడము, ఇటువంటివి చేయాలి. అంతే తప్ప హెవీ వర్కౌట్లు ఎప్పుడూ చేయకూడదు. వాళ్ళ బాడీ రివర్స్గా రియాక్ట్ అవుతుందట. ఇది ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళది. బి బ్లడ్ గ్రూప్, బి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే షుడ్ అవాయిడ్ చికెన్. వాళ్ళు చికెన్ మానేయాలి, ఖచ్చితంగా మానేయాలి. చికెన్ తీసుకున్నారు అంటే వాళ్ళు వెయిట్ తగ్గరు. అలాగే రెగ్యులర్ ఫుడ్లో కూడా చికెన్ ఎక్కువ తింటే వెయిట్ ఫాస్ట్గా గెయిన్ అవుతారు వాళ్ళు.
మిగతా బ్లడ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు చికెన్ తింటే చాలా తొందరగా పెరుగుతారు. ఆ ఐటమ్ వాళ్ళకి గ్యాదరింగ్ అనమాట, ఫ్యాట్ డిపాజిట్ చేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు మామూలుగా తినకూడదు. ఇన్ కేస్ డైటింగ్లో ఏదైనా చేయాలంటే, కీటో డైట్ ఇటువంటి ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళు అవాయిడ్ చేయాల్సింది చికెన్. అలాగే డైరీ బాగా తినొచ్చు వీళ్ళు. డైరీ ఐటమ్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, బటర్ ఇవన్నీ బాగా తీసుకోవచ్చు. ఫ్యాట్ కోసం డిపాజిట్ కావాలంటే డైరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తినాలి. వీళ్ళు వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మ్యాక్సిమం తినొచ్చు. వెయిట్ తగ్గాలంటే కూడా ఆ డైట్లో కూడా ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. వీళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైరీ ప్రోడక్ట్స్ ఉండేటువంటి డైట్లు చేస్తే చాలా ఫాస్ట్ తగ్గుతారు వీళ్ళు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ డైట్స్ అనేటివి చేయకూడదు. చేస్తే వాళ్ళ బాడీకి సూట్ కాదు కూడా. ఏబి బ్లడ్ గ్రూప్ ఏబి తీసుకుంటే వీళ్ళు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఏబి పైన బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ బి ఉంది చూసారా, ఆ రెండు కంబైన్ చేసుకోవాలి. వాళ్ళు దాంట్లో అవాయిడ్ చేయాలి అని చెప్పిన మొత్తం అవాయిడ్ చేయాలి. అంటే దాంట్లో ఏ గ్రూప్ వాళ్ళకి రెడ్ మీట్ అవాయిడ్ చేయమన్నారు, బి గ్రూప్ వాళ్ళకి చికెన్ అవాయిడ్ చేయమన్నారు. సో ఏబి గ్రూప్ ఉందంటే వాళ్ళు రెడ్ మీట్, చికెన్ రెండు మొత్తం అవాయిడ్ చేసేయాల్సింది. కేవలం సీ ఫుడ్ తినొచ్చు వాళ్ళు. అలాగే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మ్యాక్సిమం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి ఏబి గ్రూప్ ఉంటే. ఓకే, ఇది జస్ట్ బ్లడ్ గ్రూప్ని బట్టి వచ్చినటువంటి ఒక ఐడియా. ఈ బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా వాళ్ళు చేసేటువంటి డైట్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. పెరగకుండా ఉంటారు. తగ్గేటప్పుడు ఈ కేటగిరీ ఫుడ్స్ మాత్రం తీసుకుంటే ఫాస్ట్గా తగ్గుతారని చెప్పారు. దీనికి ఒక మెనూ కూడా టైప్ ఆఫ్ మెనూ, అంటే ఏ గ్రూప్ వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవచ్చు, ఒక శాంపిల్ మెనూ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. అది చెప్తాను మీకు. ఏ గ్రూప్ అంటే బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో లెమన్ వాటర్, ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకోవచ్చు. ఓట్ మీల్, ఓట్స్ బాయిల్ చేసి తీసుకోవచ్చు. సోయా మిల్క్, బయట దొరికి సోయా అని దొరుకుతుంది, అది కాదండి, సోయా గింజలు తెచ్చుకొని దాన్ని గ్రైండ్ చేసి పిండితే పాలు వస్తాయి. ఇంట్లో చేసుకున్న పాలు, దాన్ని ఉడికించుకోవచ్చు. మామూలు పాలు ఎలా మనం వేడి చేసి కాచి చల్లార్చి పెరుగు పెట్టి తోడు చేస్తామో అలా చేసుకోవచ్చు. సోయా పాలను కూడా అంతే, అది కూడా పెరుగు అవుతుంది, తీసుకోవచ్చు. లేదా సోయా బీన్స్ బాయిల్ చేసి గుగ్గిళ్ళు లెక్క కూడా తినొచ్చు. అలాగే యాపిల్ వాడవచ్చు బ్రేక్ఫాస్ట్కి. ఇవన్నీ చాయిస్లు ఇచ్చారు. అలాగే ఒక యాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. హెర్బల్ టీ సజెస్ట్ చేశారు. ఒక కాఫీ కానీ హెర్బల్ టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి గ్రూప్ ఏ ఉన్నవాళ్ళు. అలాగే లంచ్కి వచ్చేసరికి సలాడ్ సజెస్ట్ చేసి, అంటే వెయిట్ తగ్గడానికి లంచ్కి సలాడ్ తీసుకోవాలి. ఒక యాపిల్ తీసుకోవచ్చు. అలాగే ఒక చపాతీ తీసుకోవచ్చు, పుల్కా విత్ బాయిల్డ్ వెజిటబుల్ కర్రీ అండ్ 1 హెర్బల్ టీ తీసుకోవాలి. స్నాక్, ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి వాళ్ళు తీసుకోవాల్సింది అటుకులు అంటారు కదా, పోహా. అటుకులు వేయించి కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి 1 కప్పు తినొచ్చు. దట్ ఈస్ ఫర్ స్నాక్. దాంతోపాటు ఒక గ్రీన్ టీ, ఖచ్చితంగా గ్రీన్ టీ హెర్బల్ టీ వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. డేలో 2 టైమ్స్ కన్జ్యూమ్ చేయాలి. డిన్నర్కి వచ్చేసరికి ఒక హెర్బల్ టీ ఉండాలి. అది కాకుండా గుగ్గిళ్ళు అంటే బాయిల్డ్ బీన్స్ తీసుకోవచ్చు. లేదా శనగలు కానీ పెసలు కానీ ఇటువంటి ఏదైనా సరే 1 కప్పు గుగ్గిళ్ళు తినాలి నైటు. ఇంకా రైస్ కానీ లేకపోతే పుల్కా కానీ ఉండదు. ఇది ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు బి గ్రూప్, బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఒక బనానా, ఒక అరటిపండాలు తీసుకోవచ్చు. దాంతోపాటు స్కిమ్ మిల్క్, వెన్న తీసిన పాలు. అది కాకుండా ఒక
యాపిల్ తీసుకోవచ్చు. ఈ మూడే ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో, ఒక బనానా, ఒక యాపిల్, వెన్న తీసిన పాలు. లంచ్కి వచ్చేసరికి బ్రెడ్ శాండ్విచ్, దాంట్లో కొంచెం చీజ్, కొంచెం 2-3 స్లైసెస్, 2 ఆఫ్ కీరా క్యారెట్ ఇటువంటి పెట్టుకొని బ్రెడ్, 2 పీసెస్ ఆఫ్ బ్రెడ్ అది తీసుకోవచ్చు. దాంతోపాటు సలాడ్ తినాలి, ఒక హెర్బల్ టీ తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ వీళ్ళకి వచ్చేసరికి హెర్బల్ టీ ఉంటుంది, స్వీట్ బటర్ మిల్క్లో కొంచెం చక్కెర వేసే లస్సీ అంటాం మనం, అటువంటి తీసుకోవచ్చు, అది స్నాక్ అవుతుంది. డిన్నర్కి వచ్చేసరికి బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే బాయిల్డ్ ఫిష్ కూడా సజెస్ట్ చేశారు. దాంతోపాటు హెర్బల్ టీ తీసుకోవచ్చు. ఈ డైట్ చేస్తే వీళ్ళు వెయిట్ పెరగకుండా ఉంటారు. దీంతోపాటు వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే వెయిట్ లాస్ అవుతుంది. ఇది బ్లడ్ గ్రూప్ బి వాళ్ళకి. ఇంకా టైప్ ఓ అంటే ఓ బ్లడ్ గ్రూప్, అది ఎక్కువ, చాలామందికి ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి వచ్చి 2 బ్రెడ్ పీసెస్ శాండ్విచ్ లాగా తీసుకోవాలి దాన్ని. దాంతోపాటు ఒక వెజిటబుల్ జ్యూస్ తాగాలి, క్యారెట్ జ్యూస్ కానీ టొమాటో జ్యూస్ కానీ ఇటువంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఒక హెర్బల్ టీ తీసుకోవాలి. ఇంకా మధ్యలో స్నాక్ ఉండదు, డైరెక్ట్ లంచ్కి వెళ్ళాలి. లంచ్లో నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే 1 కప్ చికెన్ తినొచ్చు, ఒక బాయిల్డ్ ఎగ్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. అలా కాకుండా వెజిటేరియన్స్ అయితే 1 పుల్కా, దాంతోపాటు 1 కప్ ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్ తీసుకోవచ్చు. దాంట్లో పాలకూర ఉండేటట్టయితే మంచిదని చెప్పారు. ఒక యాపిల్ కానీ పైనాపిల్ కానీ తీసుకోవాలి, ఒక హెర్బల్ టీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ లంచ్. ఈవినింగ్ స్నాక్ కింద వచ్చి ఓన్లీ హెర్బల్ టీనే, ఇంకేమీ తీసుకోవద్దు. డిన్నర్కి వచ్చి స్టీమ్డ్ వెజిటబుల్స్ అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటివి తీసుకోవచ్చు. 1 or 2 కప్స్ బాయిల్డ్ వెజిటబుల్స్. వీళ్ళు ఖచ్చితంగా స్వీట్ పొటాటో అంటారు, అంటే చిలకడ దుంప అంటారు చూసారా, అటువంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలి, దాంతోపాటు హెర్బల్ టీ. వీళ్ళకి బాయిల్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఫ్రూట్ సలాడ్ 1 కప్పు, అండ్ దొరికితే చిలకడ దుంప, దీన్ని బాయిల్డ్ స్వీట్ పొటాటో అంటారు, ఇది తీసుకోవచ్చు. అండ్ హెర్బల్ టీ ఖచ్చితంగా 3 times ఇన్ ఏ డే వస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని బ్లడ్ గ్రూపులకు కూడా 3 times ఏ డే తీసుకోమని చెప్పారు. దానివల్ల మెటబాలిక్ రేట్ మ్యాక్సిమం పెరుగుతుంది. వర్కౌట్ చేయాలి. ఒక బ్లడ్ గ్రూప్ ఏ వాళ్ళకి మాత్రమే మినిమం వర్కౌట్ చేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా హెవీ వర్కౌట్ చేయాలి. ఎంత ఎక్కువ వర్కౌట్ చేస్తే అంత ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఈ డైట్స్ అనేటివి వాళ్ళ బ్లడ్ గ్రూప్ని బట్టి తయారు చేశారు కాబట్టి మీ బ్లడ్ గ్రూప్ ఏందో ముందు తెలుసుకోండి. దాన్ని బట్టి ఈ ఐటమ్స్, ఈ శాంపిల్ మెనూ చెప్పాము. ముందు ఏమేమి ఐటమ్స్ టోటల్గా తీసుకోవచ్చో చెప్పాము. సో ముందు మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే వెయిట్ లాస్ ఏ విధంగా తగ్గొచ్చో మేము చెప్తాం ఈజీగా. ముందు కనుక్కోండి ఫస్ట్. దాన్ని కనుక్కొని మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సంజీవని నేచర్ క్యూర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది 9300001837కి కాల్ చేశారంటే మేము డైట్ చార్ట్ ప్లాన్ చేసి మీకు ఇస్తాము. లేదా మీకు టైం ఉంది అంటే మా హాస్పిటల్లో ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీకు డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాం. ఎవరు బ్లడ్ గ్రూప్కి తగినట్టు వాళ్ళకి డైట్ చార్ట్ ఇచ్చి దాంతోపాటు మీ బాడీకి తగినట్టు ఎక్సర్సైజ్ చేసి దాని టాక్సిన్ డీటాక్సిఫికేషన్ అయిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఇది రెగ్యులర్గా. కనీసం ఒక 10 రోజులు 2 weeks అయినా మినిమం చేయాలి. చేయగలిగితే దీంతో రిజల్ట్ కనిపిస్తుంది. అదే అంటే ఒక 2 కిలోలు 3 కిలోలు అయితే ఈజీగా తగ్గుతారు. లేదా అదే టైము మీరు మా దగ్గర తీసుకుంటే మా దగ్గర ట్రీట్మెంట్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఒక 4-5 కిలోలు ఈజీగా తగ్గిపోతారు. ఏమాత్రం ఫాస్టింగ్లు చేయకుండా మీ బ్లడ్ గ్రూప్ని బట్టి మీరు తగ్గుతారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. లైఫ్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఎలా మెయింటైన్ చేయాలో కూడా మేము చెప్తాం. మీ బాడీకి తగినట్టు ఎక్సర్సైజెస్ కూడా సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఇటువంటి కొన్ని మోడిఫికేషన్స్ ఉండేటువంటి డైట్ కానీ చేసుకోగలిగితే అటు డైటింగ్ చేయకుండా ఉంటుంది, చేసినట్టు అనిపించదు, వెయిట్ లాస్ కూడా గ్రాడ్యువల్గా వెళ్తుంది, దాని మీద కూర్చున్నట్టు కాకుండా. కాబట్టి ఈ డైట్ని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.